హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ ఎంతోమంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్ అయితే మన ఛానల్ని చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అందరికన్నా ముందుగానే మన వీడియోలు అనేది మీ ఫోన్కి అయితే నోటిఫికేషన్ ద్వారా మీకైతే అందుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అలాగే 1వ తారీఖు నుంచి పెన్షన్లు అయితే ఎవరూరికైతే పెన్షన్ అందుతుందో ఇప్పుడే తెలుసుకున్నాము. ఎవరూరికి ఎంత అమౌంట్ అయితే ఇస్తారని, వికలాంగులకి ఎంత, మామూలు వాళ్ళకి ఎంత పెన్షన్ అయితే ఇస్తారనేది ఇప్పుడే తెలుసుకున్నాము. జూలై 1వ తారీఖు నుంచి మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం గారు అయితే కొత్త పెన్షన్ అయితే అందటం జరిగింది. అదేవిధంగా ఒంటరి మహిళలకి, వికలాంగులకి, డయాలసిస్ పేషెంట్లకి, వాళ్ళకందరికీ ఎంతెంత అయితే పెన్షన్ వస్తుందో ఇప్పుడే తెలుసుకున్నాం. ఒంటరి మహిళలకు వచ్చేసి 6,000 అయితే 7,000 అయితే వస్తుంది. వికలాంగులకు వచ్చేసి 6,000 అయితే వస్తుంది. మన ఇంటికే అతకొచ్చి పింఛన్ అయితే ఇస్తారు. ఎక్కడికి మనం వెళ్ళటం లేదు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. డయాలసిస్ పేషెంట్లకి అయితే 10,000 ఇస్తారు. పూర్తిగా నడవలేకన్నా మంచం మీదనే ఉంటారు చూడు, వాళ్ళకైతే కన్నా 15,000 అయితే ఇస్తాడు. అదేవిధంగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళైతే కన్నా లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి నెల పింఛన్ వచ్చేది కాబట్టి ఒకరోజు వచ్చేసేది కాదనమాట. ప్రతి నెల పింఛన్ అయితే మనకు రావాలి కదా, అందుకనే లాస్ట్ వరకు వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది.